देशं भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం మన యొక్క ఛానల్లో కార్తీక పురాణం 16వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం। వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఓ రాజా, కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము। ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం। ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్నా దానం చెయ్యరో అట్టి వారు రౌరవాది నరక బాధలను పొందుతారు। ఈ నెల రోజులు కూడా తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు। ఈ విధంగా నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుడి సన్నిధానాన్ని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు కూడా నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది। సంతానం ఉన్నవారు చేస్తే సంతానం నష్టం జరగదు, కానీ పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు। ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగాలు అనుభవిస్తారు। కార్తీక మాసమంతయు కూడా ఆకాశ దీపమున గాని స్తంభము నుంచి దాని మీద కానీ స్తంభదీపానికి కానీ ఉన్నటువంటి స్తంభదీపానికి కానీ నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి యొక్క జీవితం ఆనందదాయకంగా ఉంటుంది। ఆకాశ దీపమును పెట్టేవారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపం ఉంచాలి। దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును లేక దీపం పెట్టేవారిని పరిహాసం ఆడేవారు చుంచి జన్మ ఎత్తుతారు। ఇందుకు ఒక చిన్న కథ కలదు, చెప్తాను విను అని చెప్పడం ప్రారంభం చేశారట। ఋషులలో అగ్రగణ్యుడైన అని పేరుగాంచినటువంటి మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండేవారు। కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి మునులు కూడా వచ్చి పూజలు చేసుకుంటూ ఉండేవారు। వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు। ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా। రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెడదాం। కావున మనందరం అడవికి వెళ్ళి ఒక నిడుపాటి స్తంభమును తీసుకుని వద్దాం రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలకంట నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు। దాని మీద శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తిని వేసి దీపం వెలిగించారు। పిమ్మట వారందరూ కూడా కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉండగా పెళపెళపైనటువంటి శబ్దం వినిపించింది। అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉంది। ఈ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు। అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు। వారు అతన్ని చూసి, ఓయి, నీవెవడవు? నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ యొక్క వృత్తాంతం ఏమిటని ప్రశ్నించారు। అంతటా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు ఒక బ్రాహ్మణుడును, ఒక జమీందారును, నా పేరు ధనలోభుడు, నాక చాలా ఐశ్వర్యమునుడి చేత మదాంధుడినై న్యాయ అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను। దుర్బుద్ధుల అలవాటు చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగాను। నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించును అతనిచే నా కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపిస్తూ ఉండేవాడిని। నేను ఉన్నతాసనం మీద కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి పెడుతూ ఉండేవాడిని। అయితే స్త్రీలను పసిపిల్లలను చాలా హీనంగా చూస్తూ ఉండేవాడిని। అందరూ కూడా నా యొక్క చేష్టలకు భయపడేవారు, కానీ నన్ను ఎవరూ మందలింపలేకపోయారు। నేను చేసేటువంటి పాపకార్యాలకు హద్దు లేకపోయింది। దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు। ఇంత దుర్మార్గుడైన పాపిడినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మల యందు తొండనై మరో 5,000 జన్మల యందు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ కీకారణ్యమునందుండి కూడా నేను చేసినటువంటి పాపములను పోగొట్టుకోలేకపోయాను।
ఇన్నాళ్ళకు మీ దయ వల్ల స్తంభంగాను ఉన్నటువంటి నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానైతిని, నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేశాను కదా, నన్ను ఎలాగైనా మన్నించండి అని వేడుకున్నట్ట. ఆ మాటలు ఆలకించినటువంటి మునీంద్రుడు కూడా ఆశ్చర్యించింది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాంది. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తిని పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచినటువంటి మానవుడు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అందువలన యొక్క స్తంభానికి ముక్తి కలిగినది అని మునులు అనుకొనిచూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ఓ మునీశ్వరులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా? ఈ జగమున అందరూ కూడా ఎట్లు కర్మబంధనం కలిగి ఉన్నారు, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయాన్ని బాపండి, తీర్చండి అని ప్రార్థించాట. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ కూడా తమలో ఒకడైనటువంటి ఆంగీరస మహామునితో చెప్తూ ఉన్నారు, స్వామి, మీరే ఇతని యొక్క సమస్య తీర్చగల సమర్థులు కావున ఆ సమస్యను వివరించండి, ప్రశ్నని సమాధానం చెప్పండి అని కోరాట. అంతటా ఆంగీరస మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అది దానికి సమాధానం ఏం చెప్పాడు అన్నది రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మీ ముందుకు మరో అధ్యాయంతో కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి సమాచారం పంపించండి. స్వస్తి.